నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నేను గట్టి తోడు తింటానా? ఇదిగో లేడీస్ సార్, లేడీస్. వీళ్ళిద్దరూ కంచాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా? మాటలు లేవండి. ఇద్దరు వేరు వేరు మంచాల మీద మూడంకేసి పడుకుంటున్నారు. మౌన గీతం. ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. కాదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి. మనం కక్కోవడానికి కాదు, అమ్మాయి చేత కక్కించడానికి. ఎలా కక్కిస్తారండి వాళ్ళిద్దరు వేరు వేరు గదుల్లో పడుకుంటే? ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి అంటున్నారు. ఈ లగేజ్ ఎవరిది? మా ఇద్దరిదే. ఏం లేదల్లుడు, మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది. మరేనండి, ఆ టెస్టులకి వాటికి ఓ 4 రోజులు పడుతుందన్నారు. హాస్పిటల్లోనూ లాడ్జిలోనూ ఉంటే నువ్వు ఫీల్ అవుతావని ఇక్కడికి తీసుకొచ్చేసా. మీరిద్దరు ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో? నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. ఆ గదిలో ప్రియా ఉందిగా. ఉంటే ఏమైంది? మీరు మమ్మీ డాడీ లేగా ఓ చోటు పడుకోవచ్చుగా. విన్నావా లవంగం, పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తున్నాయో? కాన్వెంట్ చదువులు, కంప్యూటర్ బ్రెయిన్లు, టోటల్ గా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ డాడీ ఆ రూమ్ లో మమ్మీ ఒక్కచండి, వెళ్ళి అక్కడ పడుకోవచ్చుగా. నిజం చెప్పు, ఇన్ని డైరెక్షనేగా? కాదు, ఏవి సచిన డైరెక్షన్. ఆహా, మాకు తెలుసు గాని ఒక్కసారి అలా బయటకు వస్తావా? అమ్మా, ఆశ దోశ అప్పడం. బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరిగినా ఇక్కడే పిల్లల ముందే జరగాలి. డాడీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. తాతయ్య మాకు మంచి కథలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే 7 కొడుకుల్ని తీసుకుని వేటకి అక్కడ. సరే అబ్బాయి గారు, ఈ సోఫా నేను కబ్జా చేశాను. అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అదేం డాడీ ఇక్కడ పడుకుంటున్నా? అదే నేను ఇక్కడ పడుకోవట్లేదు, దిండు జారిపోతాను. నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను. ఏ కారు ఈ టైంలో వచ్చారు? అదేంటి తలపేస్తున్నారు? ఓ 4 రోజులు ఇక్కడే పడుకుంటాను పిల్లల కోసం. వాట్? ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏం లేదు, కంగారు పడకో. మా మావయ్య లవంగం ఓ 4 రోజులు ఇక్కడే తగలెడతారంట. అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఉంది, కానీ మన ఇద్దరం ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదని పిల్లలకు డౌట్ వచ్చింది. అందుకని నా పక్కన పడుకుంటారా? కాదు, ఈ పక్క పడుకుంటాను. మీరు ఏ పక్కన పడుకున్నా ఈ రూమ్ లో ఉండడానికి వీల్లేదు. ఏ నువ్వు కంట్రోల్ తప్పుతావని భయమా? చిచి, నేను చాలా నిగ్రహంగా ఉంటాను. మరి ఇంకెందుకు అబ్జెక్షన్? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. హ్యాపీగా పడుకో. గుడ్ నైట్. లవంగం తలుపేసుకుని గంటైంది, అప్పుడు ఇంకా బయటకు రాలేదురా. అంటే అమ్మాయి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టున్నారు. అయ్యో సార్, సార్ నలిపింది సారీ రా. సారీ తర్వాత ముందా గదో సీన్ చూడండి. చనమి, అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా? కళ్ళు పేలిపోతాయి. వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు. కింద మీద పెడితే పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రెండు చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగల కానీ బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, ఆ. 2 ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా? చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసాం. చేసాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక. ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా? ఏంటో అదేంటి అల్లుడు, బట్టలు నువ్వు తీసుకెళ్తున్నావు. ఉతకడానికి ఏమోనండి. నువ్వు బట్టలు ఉతకడం ఏంటి అల్లుడు? ఏ నువ్వు ఉతుకుతావా? నువ్వు నేను ఉతకడం ఏంటి? ఇంట్లో లేడీస్ లేరు? లేడీసా? అదేనండి మీ మిస్సెస్ గారు. అదే పప్పి మమ్మీ గారు. ఏంటమ్మా ఈ అన్యాయం? కాఫీ ఇవ్వడం అన్యాయం ఏమిటి? కాఫీ ఇవ్వడం కాదు, అల్లుడు గారి చేతికి బకెట్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు. నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉతికిస్తే పప్పి బబ్లు ఏమనుకుంటారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు చెప్పమ్మా, ఇందాక చెప్పమ్మా. చెప్పమ్మా చెప్పు. అది నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతానంటారు ప్రతిసారి కదండి. అవును. అంటే అల్లుడు గారికి నీ మీద బోళ్ళంత లవ్వు, నిన్ను కష్టపెట్టే ఇష్టం లేక అలా అంటూ ఉంటాడు కదా అల్లుడు? అవును మావయ్య. తీసుకెళ్ళి ఉతుకో. అలాగే ఉతుకుతాను. ఈ లోపు మీరు అన్నం కూర వండేసేయండి. ఏమిటమ్మా అన్యాయం? సారీ చూసుకోలేదు. వాళ్ళ గురించి కాదు, ప్రతి ఏ ప్రత్యక్ష దైవం నమ్మేటువంటి హిందూ సాంప్రదాయంలో పుట్టి అదితో వంట చేస్తావా? అది కదా పిల్లలు అసలు ఏంటంటే. ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది. పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే. పైగా సీఎం గారు ఏమంటున్నారు? శ్రమదానం చేయండి, శ్రమదానం చేయండి అంటున్నారు. అందుకే నేను శ్రమదానం చేస్తున్నాను. మీకంతగా శ్రమదానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కురా, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా.
ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూలు తీసుకురా. అది కాదు మావయ్య. ఓ, అది కాదురా పిల్ల. ఆ, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉతుకు. అలాగేనండి. ఆహా మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. థాంక్స్. ఏమే వంట అయిపోయిందంటే ఏమైనా ఏంటి సొంత పిల్లని? నిన్నేనే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పేంటి? అయిపోయిందండి. మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. అలాగే త్వరగా వడ్డించు. మావయ్య ఆ. మీరు తినేస్తారా? వడ్డించేస్తుంది. ముందు మీరు తినండి, తర్వాత మేము తింటాం. ఆ, రాయ్. ఏంటి ఇప్పుడు స్పెషల్? దొండకాయ వేపుడు, బెండకాయ పులుసు. మీకు ఇష్టం లేనివి ఇవి రెండేగా, అవునవును, ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వండాను. బాగా తినండి. తినండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. ఎలా ఉందండి? ఆ, అదిరింది. ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది. ఇక చాలు. మీరు మరీను ఒక్క ముద్దకి ఎలా కడుపు నిండుతుంది? చూడండి బాబాయ్ గారు. ఏమా పిల్లలతో పనుందా? అస్సలు లేదు, మీరు అక్కడే కూర్చోండి. ఆ, మీరు తినండి. ఏమండి బయలుదేరుతున్నారా? అవును, ఏ ఆహా, షూస్ ఏమైనా తుడమంటారేమోనని. అక్కర్లేదులే. అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి. ఏంటది? ప్యాంటుకి 150, షర్టుకి 120, లుంగీకి 90, టవల్కి 50, కర్చీఫ్కి 25, అన్నం వండినందుకు 100, బెండకాయ పులుసుకి 50, దొండకాయ వేపుడికి 75, వడ్డించినందుకు 100, కంచం కడిగినందుకు 150. ఏంటిది? బట్టలు ఉతికినందుకు, వంట చేసినందుకు బిల్లు. మరి ఇంత 5 స్టార్ హోటల్ కూడా ఇంత ఉండదే? ఉంటే నాకేంటి, ఉండకపోతే నాకేంటి? నా రేట్ అది. ఇవ్వండి. గొప్ప కేసు తగిలిందిరా బాబు. నైట్ భోజనం కూడా నన్నేమంటేమంటారా? వద్దులే తల్లి, ఇంకా నీ చేతులతో మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అయ్యో, మిస్టర్ ప్రతాప్, మ్మ్. నీకు గుడ్ న్యూస్ అయ్యా. నేను 10 రోజుల పాటు కూర్చొని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను. దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకు మూత పడిపోతుంది. మరి అక్కడే రిమోట్ లో కాలేదు. లేకపోతే ఏంటి సార్? గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అంటే నేను ఇప్పుడు గాడిదనా గుర్రానా? వాటిని ఇన్సల్ట్ చేయటం ఎందుకులేండి. అదే కదా. ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను. ఏంటది? యాంటనా మీద కాకిరెట్ట? కాదు, నెత్తి మీద గుడ్డ. ఎలా ఉంది? సింబాలిక్ గా చాలా బాగుంది. టైటిల్ లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది. ఇదిగో 1992 నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా? ఎందుకు వచ్చిందా డౌట్? ఎందుక? ఎప్పుడు నువ్వు తిడుతుంటావు, నేను పడుతుంటాను, అందుకని. హలో, నేను ఏనే ఏంటి? సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. మార్నింగ్ డ్యూటీ నాది, ఈవినింగ్ డ్యూటీ నీది. మర్చిపోయావా? లేదు, సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు. ఏమైంది? కాస్త జ్వరంగా ఉంది. సారీ ప్రియా, అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సార్ కథ చెప్పమంటావా? వద్దు, నాకు ఈ పూట లీవ్ కావాలి. దేనికి? మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా? అవును. అయితే వెళ్ళు. త్వరగా రండి. ఓహో, ఆహా, నా బంగారు లైట్, బందర్ లడ్డు. ఓహో, నా తిరుపతి లడ్డు. ప్రియా, ఎలా ఉంది? అయ్యో, జ్వరం ఎక్కువగా ఉంది. డాక్టర్ గారు చూడండి. ఈ టాబ్లెట్స్ తెచ్చివాడండి. అలాగే. వస్తాను. ప్రియా, నేను మందులు తీసుకొచ్చేస్తాను. ప్రియాలే, టాబ్లెట్స్ వేసుకో. రమ్మ చూసారా ఏమంటుందో? ఏమంటుంది? నాది ప్రేమించే వయసే గానీ ఎవరిని ప్రేమించలేదు. మావయ్య, నేను ప్రియని చూస్తుంటాను, మీరు వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. అలాగే. చూసారా, ప్రియం చూసుకుంటాడట. ఇంకెక్కడ కూర్చున్నారండి? అదండి మన వాళ్ళు. అదా. డాడీ డాడీ ఏయ్, ఏయ్, చూడు డాడీ, బబ్లు నన్ను ఎలా కొడుతున్నాడు. నే డాడీ, అదే నన్ను గిచ్చింది. ఏయ్. నిన్న అసలు ఇదే ఉండు, మీకు ఉంటూ బాగాలేదు. అలా చికెన్ బయటికి వెళ్ళి ఆడుకోండి. పండి. రా పప్పి. ప్రియా, ప్రియా, లే, జ్యూస్ తాగుదు కానీ లే. వద్దండి. ఏం తినలేదు కదా, నీరసంగా ఉంటుంది. లే. అది. డాడీ, స్కూల్ కి టైం అయిందిరా. ఆ? అరే, అప్పుడే 9 అయిందా? వస్తున్నా. అరే, ఇంకా జ్వరం ఉంది. తగ్గిపోతుందిలేండి, మీరు వెళ్ళండి. పావుగంట ఆగి టాబ్లెట్స్ వేసుకో. వస్తా. డాడీ, ఇవాళ నువ్వు త్వరగా రావాలి.
ఏమ్మా? ఇవాళ నా బర్త్డేగా. ఓ సారీ అమ్మా, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే పపి డార్లింగ్. అది సేమ్ డైలాగ్. థ్యాంక్ యూ డాడీ. ఈవినింగ్ పెద్ద కేక్ తెచ్చి పార్టీ ఇవ్వాలి. మా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. ఇవాళ పార్టీ వద్దులేమ్మా, ఏ? మమ్మీకి ఒంట్లో బాలేదు కదా. వచ్చే సంవత్సరం 2 పార్టీలు గ్రాండ్ గా చేద్దామే. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను డాడీ. పార్టీ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. అమ్మకు బాగున్నప్పుడు పార్టీ ఇస్తే అమ్మ కూడా ఫీల్ అవుతుంది కదా మరి. అయితే వద్దులే. గుడ్ గర్ల్. పదండి, స్కూల్కి టైం అవుతుంది, పదండి. హ్యాపీ బర్త్డే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అల్లుడు గారు? బ్రహ్మాండంగా ఉంది. ఇన్నాళ్ళకి నీ లైఫ్ లో ఒక్క మంచి పని చేసావు. అంటే ఇన్నాళ్ళు మేము చేసింది స్కామ్లు మోపోతున్నా? నాకు తెలియకూడదు, మీరు మంచి పనే చేశారండి. మనోరాల్ బర్త్డేకి ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు కదా. ఏంటి ఈ డెకరేషన్ అంతా ఏం చేశారనుకుంటున్నారా? ఏం కాదండి బాబు, మరి ఎవరు చేశారు? మన ప్రియమ్మ గారండి. రండి పప్పి చేత కేక్ కట్ చేయించండి. ఏంటి ప్రియ ఇదంతా?